ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. లేవియాకాండము 19వ అధ్యాయము 30వ వచనములో, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను, నేను యెహోవాను. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట, ఆయన పరిశుద్ధ స్థలమును మన్నించాలి. దేవుని సన్నిధికి కొంతమంది ఎందుకని దూరంగా జీవిస్తారు? ఎందుకని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడట్లేదని అంటే, ఆయన సన్నిధిని మన్నించట్లేదు కాబట్టి. మన్నించడం అంటే ఆయన సన్నిధిని పట్ల విశేషమైన గౌరవం, ఆయన సన్నిధి పట్ల విశేషమైన ఆసక్తి, ఆయన సన్నిధి పట్ల విశేషమైన తృష్ణ దేవుడు దావీదుకు కలుగజేసినట్లుగా దావీదు గారు అంటారు, ఈ మందిరావలంను చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. అలాంటి ఆసక్తి కలిగిన వారమే దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడి ఆయన సన్నిధిని వెదకుచు, ఆయన సన్నిధికి వచ్చి ఆయన కృపను కొడుకుని ఆయన కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని పొందుకుందాం. ఆమేన్.